హలో ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఇన్ ఏ లిమిటెడ్ అరే. సో ఫస్ట్ ఇది ఈజీ లెవెల్ ప్రాబ్లమ్. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. యూఆర్ గివెన్ అన్ అరే containing positive integers. Okay, array itself positive integer. The elements in the array arrange from 1 to n, where n is the size of the array and some numbers may be repeated or absent. కొన్ని నెంబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏంటి, ఇప్పుడు అరే ఒక లెంత్ 5 ఉంది అనుకో, దాని రేంజ్ వచ్చేసరికి 1 to n ఉండాలి. అంటే ఇప్పుడు 5 అంటే 1 to 5 ఉండాలి. అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా 1 to 5 మధ్యలో ఉన్నాం. అండ్ సమ్ నెంబర్స్ మే బి రిపీటెడ్, ఆప్స్ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండవచ్చు. Your task is to count the frequency of all numbers in the range 1 to n, written an array of size such that. అంటే మన టాస్క్ ఏంటంటే ఈచ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఈ నెంబర్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇది మన క్వశ్చన్ ఇన్పుట్ 2 3 5. సో మన లెంత్ ఆఫ్ అరే ఎంత వచ్చేసరికి 5 కదా, ఎన్ వచ్చేసరికి 5. సో మనం కనుక్కోవాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 నుంచి 5 వరకు ఉంటాయి. సో ఈచ్ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇనిషియల్లీ 1 దగ్గరికి వస్తే 1 మన ఇండెక్స్ బేస్డ్ అంటే 1 అన్నారు. సో 1 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అసలు 1 అనేది రిపీట్ అవ్వట్లే కాబట్టి మన అవుట్పుట్లో అసలు 0 పెట్టేసాం. సో 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 2 అనేది ఇక్కడ ఒకసారి సో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 2 వచ్చేసరికి 2 పెట్టాం. నెక్స్ట్ 3 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 1 2. సో కౌంట్ వచ్చేసరికి 2 అయింది. సో 4 చూద్దాం. 4 చూస్తే 4 అసలు రిపీట్ అవ్వట్లేదు. సో 4 కౌంట్ వచ్చేసరికి 0 పెడదాం. 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, అసలు 5 ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి 1 పెట్టాం. సో ఈచ్ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని ఈ రేంజ్లో 1 to 5లో అది కౌంట్ చేసి మనం అవుట్పుట్ అరేలో ప్రింట్ చేయాలి. ఇండెక్స్ బేస్ అంటే 1 నుంచి స్టార్ట్ చేసి ఈచ్ నెంబర్, ఒకవేళ ఆ నెంబర్ లేకపోతే దాని ప్లేస్లో మనం 0 పెడదాం. సో మనం ఏం చేద్దామంటే హ్యాష్ మ్యాప్ యూజ్ చేద్దాం. ఎందుకంటే హ్యాష్ మ్యాప్లో మనం నెంబర్స్ 1 2 3 4 5 ఇలా మనం ఇప్పుడు యాజ్ చూపించినట్టు ఇలా 1 2 3 4 5 చూసుకొని ఈచ్ నెంబర్ ఇనిషియల్గా అసలు ఉండవు. కాబట్టి ఎప్పుడైతే మనకి ట్రావెల్స్ చేసినప్పుడు అరేలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ వరకు మనకు ఒక ఎలిమెంట్ ఆ నెంబర్ కనపడ్డప్పుడు జస్ట్ డైరెక్ట్గా ఆ వాల్యూ ప్లేస్ని మనం ఇంక్రిమెంట్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే నెంబర్. సో నేను ఇనిషియల్లీ ఏం చేశాను అంటే మన రేంజ్ n = 5 కాబట్టి 1 to 5 కాబట్టి సో మన కీస్ ఏమవుతాయి 1 2 3 4 5 అంటే ఇవే మన నెంబర్స్. వీటికే మనం కౌంట్ కనుక్కోవాలి. కౌంట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఇనిషియల్లీ అన్ని నెంబర్స్ ఏంటి 0. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్తా, ఫస్ట్ ఈ పొజిషన్కి వెళ్తా. ఈ నెంబర్ వచ్చేసరికి నాకు 2 వచ్చింది. సో నేనేం చేస్తా, ఈ హ్యాష్ మ్యాప్లో 2 అనే కీ ఎక్కడుందో సెర్చ్ చేస్తా. సో ఇక్కడ లేదు, సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది 1 బేస్ 1 ఆర్డర్ ఆఫ్ 1 కాదు. ఈ పొజిషన్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కౌంట్ ఇంతవరకు ఒక్క నెంబర్ కూడా లేదు కాబట్టి నేనేం చేస్తా, ఇక్కడ ఈ పొజిషన్లో ఇంక్రిమెంట్ చేస్తా, 1గా పెట్టేస్తా. సో ఒకసారి సో కౌంట్ వచ్చేసరికి 2 అనేది 1 అవుతుంది. నెక్స్ట్ మనం వెళ్తే నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నది 3 అనేది ఎన్నిసార్లు ఇప్పుడు మళ్ళీ 3 దగ్గరికి వెళ్దాం. ఇది మన 3కి. సో ఇక్కడ ఎన్నిసార్లు ఇప్పుడు ఓన్లీ 0 టైమ్స్. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ కూడా 1 పెట్టేద్దాం, ఎందుకంటే 1 టైం రిపీట్ కాబట్టి. నెక్స్ట్ మనకు వచ్చిన ఎలిమెంట్ ఏంటిది, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నది ఏంటిది 2. సో మళ్ళీ ఏం చేయాలి, మనం 2 పొజిషన్ కీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో 2 ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ మనం 3 దగ్గరికి వెళ్తే మళ్ళీ అగైన్ 3 అనేది మళ్ళీ రిపీట్ ఉంది కాబట్టి సో ఇది ఇంక్రిమెంట్ చేసేద్దాం. 1 నుంచి 1 + 1 2 అవుతుంది. అండ్ అగైన్ నెక్స్ట్ మన దగ్గరికి వచ్చిన నెంబర్ ఏంటిది 5. సో 5 దగ్గరికి వెళ్తే కీ దగ్గరికి వెళ్తే 1. సో రిపీట్. సో ఇది మన అవుట్పుట్ చూడండి, 0 2 2 0 1 అనేది రిపీట్ కాలే కాబట్టి 0, అసలు రాలే కాబట్టి 0, 4 అనేది లేదు కాబట్టి 0 చూడండి అవుట్పుట్ కూడా ఉంది 0. సో ఇది మన సొల్యూషన్. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళిపోదాం. కోడ్ కూడా ఇంతే ఉంటుంది, సింపుల్. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఎన్ అరే ఆఫ్ లెంత్ ఎందుకు తీసుకున్నా అంటే రిపీటెడ్ టైమ్స్ మనకి ఎన్ అరే లెంత్ చాలా టైమ్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఎన్ పెట్టేసా. లిస్ట్ ఇంటీజర్ లిస్ట్ న్యూ అరే లిస్ట్. నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇది మన ఆన్సర్ అన్నట్టు. ఎందుకంటే చూడండి ఓకే, ఇది ఎందుకు మన ఆన్సర్ అరే అంటే మన క్వశ్చన్లో ఇవ్వండి లిస్ట్ ఇంటీజర్ అంటే సో మన ఆన్సర్ అనేది ఇంటీజర్ అరే లిస్ట్లో మనం ప్రింట్ చేయాలి. సో అందుకని ఇది నేను ఆన్సర్ అరే తీసుకున్నా. నెక్స్ట్ జస్ట్ మినిట్, ఇది
సో ఫస్ట్ ఏంటంటే హ్యాష్ మ్యాప్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం స్టోర్ చేసుకోండి ఇనిషియల్గా. సో నేను ఇనిషియలైజ్ చేసే హ్యాష్ మ్యాప్ని. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈచ్ వాల్యూ, సో మనకి 1 బేస్ ఇండెక్స్ 1 నుంచి కదా కౌంట్ చేసే, 1 నుంచి n వరకు కాబట్టి మనం ఇనిషియల్గా అన్ని కీస్ పెట్టేసి లైక్ ఇనిషియల్గా అన్ని జీరోస్ పెట్టేసా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫర్ ట్రావర్సింగ్ ఎక్కడి నుంచి ఎరెక్ట్ ట్రావర్స్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్ చేస్తున్నా లైక్ ఈ నెంబర్స్ అనేవి కీస్ లైక్ హ్యాష్ మ్యాప్ కీస్లో ఉన్నాయా లేదా అని. ఇఫ్ ఉంటే నేను ఏం చేస్తాను, హ్యాష్ మ్యాప్ డాట్ పుట్ అరే ఆఫ్ 5 హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ అరే ఆఫ్ 5 అంటే పుట్ అంటే ఆ పర్టికులర్ కీ ప్లేస్లో, పుట్ అంటే అరే ఆఫ్ 5 అంటే ఆ పర్టికులర్ కీ ప్లేస్లో, అండ్ గెట్ అరే అంటే గెట్ అరే ఆఫ్ ప్లేస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఉంది, ఇనిషియల్గా ఇక్కడ 1 ఉంది, ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ 0 ఉంటుంది, 0 + 1 అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. సో అలా ఇంక్రిమెంట్ అంటే యాడ్ చేస్తుంది, ఆల్రెడీ ఉన్న కౌంట్కి ఫ్రీక్వెన్సీకి ఒకటి యాడ్ చేస్తుంది. సో ఇదే జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, మనకి హ్యాష్ మ్యాప్లో అన్ని వాల్యూస్ స్టోర్ అయ్యాయి, మన ఆన్సర్ వచ్చేసింది. సో దీన్ని మనం అరేలో ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక అరే ఉంది, లిస్ట్, ఆన్సర్ లిస్ట్. ఈ లిస్ట్లోకి ఈచ్ నెంబర్ గెట్ ఆఫ్ i ఈచ్ వాల్యూ అంటే 1 నుంచి n కీస్. సో దట్ కౌంట్ అనేది నేను ఎందుకులో యాడ్ చేస్తున్నాం. సో రిటర్న్ లిస్ట్ మనం దీన్ని రన్ చేద్దాం. జస్ట్ మినిట్, ఎర్రర్ ఎన్ఎం ఎక్స్పెక్టెడ్ లైన్ 83 దగ్గర ఎర్రర్ అంట, చూద్దాం. ఓకే ఇక్కడ ఒక ఈక్వల్ టు, ఓకే ఇప్పుడు చూద్దాం. ఎస్ ఇట్స్ రన్నింగ్, సబ్మిట్ చేద్దాం. ఓకే సబ్మిట్ అయిపోయింది.